వాళ్ళని తిప్పికొడుతున్నాము, సో అక్కడ ఉన్నటువంటి మిసైల్స్ ని కావచ్చు లేదా జెట్ ఫైటర్స్ జెట్స్ అన్నిటి కూడా కూల్చేస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఇవాళ మన కళ్ళ ముంగడ కనబడుతున్నటువంటి ఈ విజువల్స్ చూసి పాకిస్తాన్ రేపు ఏం చెప్తున్నటువంటి చూడాల్సి ఉంది. మొత్తం మీద సోషల్ మీడియా వార్ లో కూడా పాకిస్తాన్ ఒక రకంగా తోక ముడిచినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి నవీన్, ఇన్ అడిషన్ టు దట్ డిజిటల్ వార్ కూడా ప్రారంభించాం మనం. ఎక్స్ ఖాతాలని దాదాపు వేల సంఖ్యలో బ్లాక్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అంటే ఇంతకు ముందు ఒక దౌత్య యుద్ధం సింధు ట్రీటీ వాటర్ తోటి, తర్వాత ద యాక్చువల్ ఫోర్స్ అంటే వాళ్ళు చేసిన దానికి ప్రతిదాడిగా ఇటు మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేవల్ ఫోర్సెస్, అలాగే డిజిటల్ ఫోర్సెస్. అంటే ఎటు చూసినా కూడా అష్టదిగ్బంధనం అంటాం కదా మనం. అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఉన్న చోట కూడా ఉండలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు ఇస్లామాబాద్ దగ్గర నాకు తెలిసి నవీన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే మనము ఇస్లామాబాద్ టచ్ చేస్తామని, లాహోర్ టచ్ చేస్తామని, అంటే ఇంకా సమయం పాటిస్తాము, ఇంకా ఆగుతాము అనుకున్నారా? అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా నిన్న ఆపరేషన్ సింధూర్ 1 తర్వాత మనకు ప్రెస్ మీట్ లో చూసాం, ఎక్కడ కూడా సివిలియన్స్ ని మేము టార్గెట్ చేయలేదు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు, కేవలం ఉగ్రవాద శిబిరాలు మాత్రమే టార్గెట్ చేసామని చెప్తూ వచ్చినటువంటి క్రమంలో సో పాకిస్తాన్ ఏమనుకుంది, ఎక్కడ కూడా తమ భూభాగంలోకి వీళ్ళు రారు, సో ప్రధానంగా లాహోర్ లాంటి దూరం ఉన్నటువంటి ప్రాంతానికి రారు, కేవలం నిన్న టార్గెట్ చేసిందంతా కూడా ఒక 50-100 కిలోమీటర్ల డిస్టెన్స్. సో కానీ ఇవాళ ఎక్కడ టార్గెట్ చేశారు? పెషావర్, లాహోర్, అలానే ఇస్లామాబాద్, పాకిస్తాన్ సంబంధించిన రాజధానిని కూడా టార్గెట్ చేశారు. సాక్షాత్తు ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఇంటి ముందర కూడా దాడులు చేశారు. ఏకంగా ప్రధానమంత్రి తోక ముడుచుకుని బంకర్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ సిస్టమ్, ఇండియా డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఇక ఆ పాకిస్తాన్ ఉన్నటువంటి ఒక్క ధైర్యము సో నేవల్లో కొట్టి పడేస్తామనుకున్నారు, కానీ ముందస్తుగానే భారత ఆర్మీ నేవల్ సిస్టమ్ పూర్తిగా కరాచీ పోర్టును కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనిపించింది. ఇక పాకిస్తాన్ దగ్గర మీరు అన్నట్టుగా ఏ రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేసింది, పూర్తిగా భయాందోళనలోకి భారత ఆర్మీ నెట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు పొద్దున ఇప్పటి వరకు కేవలం డ్రోన్లతోనే పాకిస్తాన్ విరుచుకుపడతాం, మనం మిసైల్స్ తోనే విరుచుకుపడ్డాం, పూర్తిగా పాకిస్తాన్ భూభాగంలోనే దాడులు చేశాం. ఏకంగా కరాచీ, ఎక్కడో బలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి కరాచీ, 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కరాచీలో కూడా మన ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళి పూర్తిగా కార్గోలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ 2తోనైనా సరే పాకిస్తాన్ ఒకంత కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పొద్దున ఒక్క డ్రోన్ పంపిస్తే భారత్ ఏ విధంగా విరుచుకుపడుతుంది అనేటువంటి దానికి ఇవాళ వచ్చినటువంటి రిటాలియేషన్తో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వమే కావచ్చు, కనువిప్పు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రిషి రైట్. కృష్ణ, ఇప్పటికే రంగంలోకి 26 భారత్. ఋషి, మరో చిన్న అప్డేట్ ప్లీజ్. అంటే భారత ప్రభుత్వం ఎంత ముందు చూపుతో ఉంది అని చెప్పడానికి ఇప్పుడు ఒక చిన్న అప్డేట్. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నిటితో కూడా ఇప్పుడు జయశంకర్, అదేవిధంగా అజిత్ డోవల్ కొద్దిసేపు క్రితం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రాన్స్ తో కూడా, ఫ్రాన్స్ అదేవిధంగా ఇటలీ, వీటన్నిటితో కూడా మాట్లాడారు. ఇటలీ డిప్యూటీ పిఎం, అదేవిధంగా విదేశాంగ శాఖ కార్యదర్శి, వీళ్ళందరితో కూడా మాట్లాడారు. వెపన్స్ కి సంబంధించి మేము ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా సరే మీరు వెంటనే మాకు సప్లై చేసేలాగా మీరు రెడీగా ఉండండి, సో మాకు వెపన్స్ కావాలి, అయితే అంటే ఇక మీదట పాకిస్తాన్ ఉపేక్షించేది లేదు అన్న ఉద్దేశంతోనే ఇది ఇక యూరోపియన్ యూనియన్ తర్వాత ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి కంట్రీస్ తో ఇంకా ముందు అంటే ఒక పెద్ద ఒక దీనికే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ తో సమావేశం తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్, ప్రైమ్ మినిస్టర్ సమావేశం తర్వాత ఈ యొక్క యూరోపియన్ యూనియన్ కంట్రీస్ తో మాట్లాడుతున్నారు. ఆయుధాలను సరఫరా చేస్తున్నటువంటి దేశాలతో టచ్ లో ఉన్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఇందాక సంజయ్ గారు చెప్పినట్లు, లేకపోతే మీరు చెప్పినట్టు, తర్వాత మన నవీన్ చెప్పినట్లుగా ఒక తాడపేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక భారత్ ముందుకెళ్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన సంకేతాలే. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారా, క్వెటాలో 14 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు కదా ఏది బాంబు దాడి తర్వాత. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇదే సందర్భంలో వాళ్ళు కూడా ఫ్రంట్ లైన్ ఆర్మీపై దాడికి దిగుతున్నారు. అంటే పాకిస్తాన్ కి ఒకవైపు ఇక్కడి నుంచి దాడులు, అన్ని రకాలుగా త్రివిధ దళాల నుంచి, అక్కడ మళ్ళీ అంతర్గతంగా బిఎల్ఏ నుంచి దాడులు. ఇంకా పాకిస్తాన్ సిటీల్లో వాళ్ళ జెండాను కూడా బాటారన్న మనం నిర్ధారించుకోవాలి. కరెక్ట్.
సో సంజయ్ గారు ఇప్పుడు చెప్పండి, అంటే ఇప్పుడు బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి బిఎల్ఏ గానీ మిగతా ఆర్గనైజేషన్స్ గానీ అవి కూడా ఇదే సమయం